దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగస్త్య గౌడ్ వ్లాగ్స్. నేనైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? సో మాకైతే అమ్మ దగ్గర నుండి అయితే పిలుపు వచ్చేసింది. అదేనండి, మేమైతే విజయవాడకు వెళ్తున్నాము. ఒక 1 మంత్ నుండి అయితే అనుకుంటున్నాం వెళ్దాం అనేసి అయితే. సో దేనికైనా అమ్మ రప్పించుకోవాలి కదా. సో ఈరోజు అయితే మాకు ఆ టైం వచ్చింది. మా బస్ టికెట్స్ మేము నైట్ టైం బుక్ చేసుకున్నాం. డే టైంలో ఎండకు పిల్లలు తట్టుకోలేరని అయితే నైట్ బుక్ చేసుకున్నాం. మా దగ్గర నుండి అయితే డైరెక్ట్ విజయవాడ బస్ ఉంది. సో నైట్ 8:30కి అలా ఉంది. ఇక అందుకే నేను ఇక లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం విజయవాడ వెళ్తున్నాను. అండ్ మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను. కాకపోతే ఆ రోజు గ్రహణం ఉండడం వల్ల ఆ అమ్మవారిని అయితే దర్శించుకోలేకపోయాను. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది అమ్మవారిని చూడాలని. అండ్ ఈసారి నాకు విజయవాడలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే నేను నా జీవితంలో మర్చిపోలేను. అండ్ అంత గుర్తుండిపోతాయి నాకు. అలా చూపించింది అమ్మవారి మహిమ. నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినందుకు, అమ్మవారి ఇలా నన్ను కరుణించినందుకు. అండ్ అది ఏంటో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకే అర్థమవుతుంది. అండ్ వీడియోలో నేను ఒక ఆవిడని చూపిస్తాను. సో ఆవిడని అయితే అమ్మవారే స్వయంగా పంపిందని నా ఉద్దేశం. నేను ఇలా అనుకున్నానో లేదో, సో తనైతే అలా పంపింది. చూసేయండి ఆమెను కూడా. నేను అసలు విజయవాడకి ఎందుకు వెళ్తాను అనుకున్నానంటే మా చిన్నోడి కోసమే. మా ఫస్ట్ ఇద్దరు పిల్లలకైతే నేను ఎప్పుడు మొక్కుకోలేదు. కానీ మా చిన్నోడు అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అయితే నేనైతే ఇక మొక్కుకున్నా. నేను ఇలా మొక్కుకున్నానో లేదో, సో అమ్మవారు అలా కరుణించింది. అండ్ వాడి హెల్త్ అయితే మంచిగా క్యూర్ అయిందన్నమాట. సో అప్పటి నుండి నాకు బాగా నమ్మకం అమ్మవారు అంటే. ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నానైతే నేనైతే అమ్మవారికి చీర, సారె, బియ్యం అవన్నీ అయితే తీసుకెళ్తున్నాను. సో ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. అందరం కలిసి అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాం. మా బస్ వచ్చేసి 8:30-9 కలా ఉండింది. ఒక 10 మినిట్స్ ముందే మేమైతే వెళ్ళి రెడీగా ఉన్నాము. అండ్ ఇక్కడ చూడండి, మా డాడీ అయితే మా చిన్నోని అలా తిప్పుకొస్తున్నాడు. ఆ బస్సు వచ్చే టైంలో వాడు అస్సలు ఆగట్లేదు అక్కడ. సో ఫైనల్గా 4:35కి అయితే మేము విజయవాడకైతే రీచ్ అయిపోయాం. చూసారా అమ్మవారి గుడి లైటింగ్స్తో ఎంత బాగుందో. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. ఎప్పుడైనా మొబైల్స్లో రీల్స్లో అలా చూసేదాన్ని. సో ఫస్ట్ టైం చూసే వరకు నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే ఇక బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళాము. డైరెక్ట్ కృష్ణానది దగ్గరికే వెళ్ళాము. సో ఫస్ట్ టైం వెళ్ళేవారు ఏంటంటే నాకు తెలిసి ఒక రూమ్ తీసుకోండి. రూమ్ తీసుకుంటే మాత్రం మీకైతే మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు లగేజ్ అవి ఇవన్నీ అందులోనే పెట్టుకోవచ్చు. మీకు డైరెక్ట్ అక్కడ గుడి దగ్గర అవే పెట్టండి అంటే చాలా టైం పడుతుంది. అండ్ మాకైతే ఈ లగేజ్ పెట్టడానికి, మొబైల్స్ పెట్టడానికే మాకైతే చాలా టైం పట్టింది. అసలు దర్శనం తొందరనే అయిపోయింది ఫ్రైడే రోజు. సో మా పిల్లలకైతే గుండ్లు వేయించి ఇక నెక్స్ట్ అయితే మేము అందరం కృష్ణానదిలో స్నానాలు చేసేసి అయితే ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాం. కొండపైకి వెళ్ళడానికి ఒక 5 మినిట్స్కి ఒకసారి అయితే బస్సు అవైలబుల్గా ఉన్నాయి. ఒక 4-5 బస్సెస్ అయితే ఉన్నాయి, ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇక మేమైతే ఆ బస్సు ఎక్కి అయితే వెళ్ళిపోయాము. ఆ బస్సులో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మెట్ల దారి వెంబట వెళ్దాం అనుకున్నాం కానీ కాకపోతే మాకు ఆ ఎండకు మాకు అసలు ఓపిక లేదు. సో మేమైతే ఇక బస్ ఎక్కైతే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక మొబైల్స్, లగేజ్ అంతా పైనే పెట్టేశాము. మొబైల్స్ అయితే లోపలికి అలౌ లేదన్నారు కదా అనేసి మేమైతే లాకర్లో పెట్టాము. సో మేము అక్కడికి వెళ్ళి చూస్తే మా దగ్గర తప్ప అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. ఏమో మళ్ళీ లోపలికి వెళ్ళాక మొబైల్ ఉందని రిటర్న్ పంపిస్తే ఎలా అని మేమైతే ఇక లోపల పెట్టేసి అయితే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను అమ్మవారికి ఒడిబియ్యం పోస్తా అని చెప్పాను కదా. సో అమ్మవారికి ఒడిబియ్యం పోసాక నేను ఇంటి దగ్గరే ఒక 5 మెంబర్స్కి ఒడిబియ్యం పోసి వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయ్యాను. కాకపోతే టైం కుదరలేక సరే అక్కడ గుడి దగ్గరనే అయితే పోద్దామని, ఎవరికైనా పోద్దాం. సో అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే మొక్కుకున్నాను. తల్లి ఎవరినైనా పంపించు అని నేనైతే ఒడిబియ్యం పోసుకోవడానికి పంపించు అని అయితే నేనైతే మనసులో అనుకున్నాను. ఇలా అనుకున్నాను లేదో, సో వీడియోలో కనిపిస్తుంది కదా ఈ అమ్మ తనంతట తానే వచ్చి తల్లి ఒడిబియ్యమేనా ఇవి అనేసి అయితే అడిగింది. సో నాకైతే నా ఆనందం ఇక చెప్పలేంది కాదు. నాకు అంత సంతోషమైంది. అంటే తల్లి నేను మొక్కున్నందుకు నా కోసం పంపించిందా అని అయితే నాకైతే అనిపించింది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్నమాట. సో నాకైతే ఆమెకు ఒడిబియ్యం పోస్తున్నంతసేపు తను నన్ను ఎంత శాంతంగా చూసిందంటే నాకు నిజంగా అసలు అమ్మవారే స్వయంగా వచ్చిందా అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. సో నాకైతే నిజంగా అమ్మవారే ఆమె రూపంలో వచ్చిందని అయితే నేనైతే నమ్మాను. నాకైతే అది బెస్ట్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో మర్చిపోలేను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ బ్లౌజులు స్టిచ్ చేసిన పైసలు నేను అమ్మవారి కోసం అయితే పక్కకు పెట్టాను. అండ్ అవి ఇంకా హుండీలో వేసే డబ్బులు అయితే నేను మా హస్బెండ్కి ఇచ్చాను పట్టుకోమని. సో తనైతే లగేజ్ల దగ్గర ఆయన పంచె కట్టుకున్నాడు, ప్యాంట్
ప్యాంట్లో పెట్టి మర్చిపోయాడంట. సో పైకి గుట్ట ఎక్కిన తర్వాత చెప్పాడు నాకు. నేనైతే అప్పుడు ఇంకా మర్చిపోయాను, అందులోనే ఉండిపోయానైతే చెప్పాడు. సో నేనైతే అప్పుడు మస్తు డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఒక ఏడుపే తక్కువైంది. సో నెక్స్ట్ మేము గుళ్ళోకి ఎంట్రీ అవ్వబోతున్నాం. తనెందుకో ఆ షెడ్ దగ్గర ఉన్న పాకెట్ చెక్ చేస్తే అందులోనే ఉన్నాయి మనీ. ఇక చూడాలి నా ఆనందం. అంటే ఆ తల్లి మహిమలు చూడండి. తనని నమ్ముకున్న వారిని ఎప్పుడు బాధ పెట్టదు. అది నా విషయంలో అయితే చాలాసార్లు నాకైతే ప్రూవ్ అయింది. నేను గుడి దగ్గరనే కాదు, ఇంటి దగ్గర కూడా నాకు అమ్మవారు అంటే అంత నమ్మకం. అండ్ నెక్స్ట్ ఇక మేము దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇక గుట్ట కిందకి అయితే వచ్చేసాము. సో అన్నదానం కూడా చేసేసాము. అన్నదానం చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాసేపు అలా రిలాక్స్ అయ్యి నేనైతే అమ్మవారికి మొక్కుకున్నాను, తల్లిని నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ విగ్రహం తెచ్చుకుంటానని. సో నెక్స్ట్ అయితే మేము అమ్మవారి విగ్రహం ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము షాపింగ్ చేసుకొని. ఇక నెక్స్ట్ అయితే ఇది గుట్ట కొండ దిగుతుండగా వ్యూ అన్నమాట. చాలా బాగుండే బస్సుల నుండి. అండ్ నెక్స్ట్ అయితే మేము రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో ఇక భద్రాచలం వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. సో రిటర్న్లో చూడండి పాల్వంచ పెద్దమ్మ తల్లి కూడా మాకు దర్శనమైంది. ఈ గుడి అదే. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ ఈ తల్లి కూడా చాలా పవర్ఫుల్ అంట. అండ్ ఆ తల్లి కూడా ఎప్పుడు దర్శనం ఇస్తుందో ఏమో. నెక్స్ట్ ఇక మేమైతే 7:30, 8 కల్లా భద్రాచలంకి అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ ఇక 9 వరకే గుడి 9 వరకే ఓపెన్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు అని అయితే చెప్పేశారు. సో మేమైతే ఇక త్వరగా అయితే వెళ్ళిపోయాము, వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో స్వామివారికి నైట్ అలా ఏకాంత సేవ 9 o'clockకి ఏకాంత సేవ ఉంటుందంట. మాకు అక్కడ విజయవాడ కాడ ఎంత ప్రశాంతంగా అయిందో ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా అయిపోయింది దర్శనము. అండ్ నెక్స్ట్ అయితే ఇక ఆ రోజు నైట్ అయితే మేము అక్కడ స్టే చేసి మంచిగా దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే తెల్లారి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళి మేమైతే ఇక స్నానాలు చేసాం. నేను చేయలేదు, ఏమో ఎంత దూరం ఉంటుందో అనేసి అయితే నేనైతే ఫస్ట్ ఇక్కడ రూమ్ దగ్గరనే స్నానం చేశాను. తర్వాత వెళ్ళి చూస్తే నీళ్ళు మంచిగా దగ్గరికే ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. ఇక ఏం చేస్తాం, ఎలాగో స్నానం చేశాను కదా అని అయితే ఇక నేనైతే మామూలుగా నీళ్ళు జల్లుకొని అయితే వచ్చేసాను. సో చూసేయండి మా జర్నీ మొత్తం. సో ఇదండి మా విజయవాడ ఇంకా భద్రాచలం టూర్ ట్రిప్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్లో మర్చిపోలేను. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.